జోనల్ కమిషనర్ తప్పుదోవ పట్టిస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు. ఎల్బీ నగర్ జోన్ టౌన్ ప్లానింగ్ సిపి, ఏసీపీ ప్రైవేట్ వ్యక్తులతో పనులు చేయిస్తున్న వైనం. తప్పుడు వివరణతో మోసపూరిత ధోరణి ప్రదర్శిస్తున్న జోనల్ టౌన్ ప్లానింగ్ అధికారులు. ప్రైవేట్ వ్యక్తుల ద్వారా భారీ ముడుపులు లాగుతున్న అవినీతి అధికారులు. నాగోల్ బండ్లగూడ గ్రామంలో కొత్తగా హరిపురి కాలనీ పేరుతో గైడెడ్ కమ్యూనిటీ. నిస్సిగ్గుగా అనుమతులు మంజూరు చేసిన కొందరు అవినీతి అధికారులు. ఇదే అదునుగా లక్షలు దండుకుంటున్న టౌన్ ప్లానింగ్ అధికారులు. సబ్ రిజిస్టర్ సైతం లక్షల్లో ముడుపులు అందుకొని అక్రమంగా రిజిస్ట్రేషన్లు. అవినీతి అక్రమాలపై ఆర్టీఐలకు ఫిర్యాదులకు స్పందించిన అధికార గణం. జిహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి ఈ అవినీతికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలి. మనకి పర్టికులర్ గా ఈ ఎల్బీ నగర్ పరిధిలో టౌన్ ప్లానింగ్ వాళ్ళ అవినీతి ఆరోపణలు ఒకటి కాదు రెండు కాదు, రెగ్యులర్ గా ఇంటూనే ఉంటాం వెళ్ళి. ఇక్కడైతే ఏకంగా కొత్తగా ఒక కాలనీ వచ్చేసింది హరిపురి కాలనీ పేరుతో. అది కూడా దీనికోసం ఒకటి రాశారు. రాజు మంచోడైతే ఏమి, మంత్రి చెడ్డోడైతే రాజ్యాల్లోని ప్రజలు ఇబ్బంది పడాల్సిందేనా, కష్టాలు ఎదుర్కోవాల్సిందేనా అనే విషయాన్ని తెలియజేసే నీతి కథలు చిన్నప్పటి నుండి మనం ఎన్నో చదువుకున్నాం. కానీ ఈ పరిస్థితి నేడు జిహెచ్ఎంసీ ఎల్బీ నగర్ జోనల్లో నెలకొంది. చూద్దాం, దీని గురించి పూర్తి వార్త చూసే ప్రయత్నం చేద్దాం ఒకసారి మనం. దీని లేఅవుట్ వచ్చి గతంలో ఎల్బీ నగర్ పట్టణ ప్రణాళిక విభాగంలో అవినీతి పచ్చిమెరటంతో నాటి పట్టణ ప్రణాళిక ఉన్నతాధికారులు ఒక మంచి నిర్ణయంతో నిజాయితీ పడిన ఐఏఎస్ అధికారి హేమంత్ పాటిల్ ను ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్ గా నియమించారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే జోనల్ కమిషనర్ రాగానే టౌన్ ప్లానింగ్ విభాగం పూర్తిగా స్తంభించింది. కొత్తగా నిర్మాణాలు చేయాలనుకుంటే సామాన్య జనం కూడా ఇబ్బంది పడ్డారు. హేమంత్ పాటిల్ ప్రతి నిర్మాణ అప్లికేషన్ ని క్షుణ్ణంగా పరిశీలించి క్షేత్రస్థాయిలో స్థలానికి వెళ్లి పరిశీలించి మరి అనుమతులు ఇచ్చేవారు. ఫస్ట్ లో ఎవరైనా సరే ఏ అధికారి అయినా కొత్తలో రాగానే చాలా సీరియస్ గా సిన్సియర్ గా పనిచేస్తారు. ఈయన కూడా అదే విధంగా పనిచేశాడు. ఏ చిన్న పర్మిషన్ కావాలన్నా ఆయన ఆ స్థలానికి వెళ్ళి దాన్ని ఫీల్డ్ విజిట్ చేసి తర్వాతే పర్మిషన్లు ఇచ్చేవాడు. ఇంకోటి ఈ జడ్జి ఎవరైతే ఉన్నారో ఆయన ఐఏఎస్ ఆఫీసర్, హేమంత్ కేశవ్ పటేల్ అని చెప్పి పాటిల్ గారు ఐఏఎస్ ఆఫీసర్. సో తదుపరి టౌన్ ప్లానింగ్ అధికారులకు స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చి చిన్న చిన్న తప్పులు జరిగినా చర్యలు గట్టిగా ఉంటాయని చెప్పారు. ఇంతవరకు బాగా నడుస్తుంది కదా అనుకున్నారు సార్, కానీ కొంతకాలం బాగా నడిచిందండి. అక్కడే అసలు మళ్ళీ స్టార్ట్ అయింది. ఎందుకంటే మన అవినీతి అధికారులు ఏ రకంగా అవినీతి చేయొచ్చా, ఏ ఛాన్సులు ఉన్నాయి అన్ని వెతుక్కొని చక్కగా ప్లాన్ చేసుకుంటారు. ఎంత స్ట్రిక్ట్ ఆఫీసర్ ఉన్నా సరే వీళ్ళు చేయాల్సిన చేస్తారు. ఇక్కడ కూడా అట్లా ఏం జరిగిందంటే ఎల్బీ నగర్ జోన్ సిటీ ప్లానర్ పట్టణ ప్రణాళిక విభాగానికి ప్రధాన అధికారి శ్రీనివాస్ యాదవ్ తన విధులు నిర్వహించడానికి తన ఛాంబర్లోనే ప్రైవేట్ వ్యక్తిని కూర్చోబెట్టుకున్నాడు. అసలు ఈ ప్రైవేట్ వ్యక్తి ఎవరయ్యా అంటే గతంలో మనోడు జిహెచ్ఎంసీ ఆఫీస్లో కంప్యూటర్ ఆపరేటర్గా ఉండేవాడు. ఈ కంప్యూటర్ ఆపరేటర్గా ఉన్నప్పుడు మనం అక్కడ కొన్ని అవినీతి కార్యక్రమాలు కొన్ని ఆమ్యామ్యాలు చేశారు. మనం అక్కడ నుంచి సస్పెండ్ చేసి తీసిపడేశారు. ఆ తీసిపడేసిన వాడిని ఇక్కడ తీసుకొచ్చి వీళ్ళు పెట్టుకున్నారు. అయితే ఆ వ్యక్తిని నేడు సిపి స్థాయి అధికారి తన ఛాంబర్లో కూర్చోబెట్టుకొని విధుల నిర్వహణలో భాగస్వామ్యం చేయటం ఏంటి? ఈ విషయంపై పట్టణ ప్రణాళిక పెద్దలు, సిసిపి, ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారులు ఆలోచించాలి. మరో విషయం ఏమిటంటే ఈ పట్టణ ప్రణాళిక ప్రధాన అధికారి పట్టణ ఇద్దరు ఈ సిపి కింద ఇద్దరు ఏసీపీలు, జిహెచ్ఎంసీ జోన్ లో 5 సర్కిల్ టౌన్ ప్లానింగ్ విభాగ అధికారులు పనిచేస్తుంటారు. వీరిపై పూర్తి పర్యవేక్షణ బాధ్యతలు సిపికి ఉంటాయి. ప్రధానంగా ఈ సిపి కింద ఇద్దరు ఏసీపీలు అనుకున్నాం కదా, వారిలో ఒకరు శాంసన్. టౌన్ ప్లానింగ్ ఏసీపీ శాంసన్ ఒక అడుగు ముందుకు వేసి ప్రైవేట్ వ్యక్తిని నియమించుకొని తన విధులను ఆయనకు అప్పచెప్పి ఈయన ఎంజాయ్ చేస్తున్నాడు. ఇది ఎంత దారుణమైన సంఘటన చూడండి. చక్కగా ఒక ప్రైవేట్, అది కూడా అవినీతి ఆరోపణలు ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఆల్రెడీ గతంలో కూడా చాలా కంప్లైంట్స్ వచ్చాయి. ఇతను మల్కాజ్గిరిలో డీసీపీ ఉన్నప్పుడు ఇతను చేస్తున్న అవినీతి అక్రమాలు వెలుగులోకి రావడంతో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే గారు ఇతన్ని అక్కడ నుంచి తొలగించడం జరిగింది. దాంతో ఇతను ఎల్బీ నగర్ జోనల్ ఆఫీస్కి వెళ్ళాడు. ఇప్పుడు ఇతన్ని ఒక ఏసీపీ పక్కన కూర్చోబెట్టుకొని చక్కగా ఈయనకి పనులు అప్పగించి ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు. ఎక్స్క్యూజ్ మీ. అయితే వినీష్ చౌదరి అనే ప్లానర్ ని పర్సనల్ అసిస్టెంట్ గా నియమించుకొని ఈయన ప్రధాన బాధ్యత అయిన నిర్మాణ అనుమతులను అర్జీదారు క్షేత్ర పరిశీలనకు ఇతగాడు వెళ్లకుండా ప్రైవేట్ ప్లానర్ వినీష్ చౌదరిని పంపించి నిర్మాణానికి సంబంధించి అవకతవకల వివరాలు సేకరించి దానికి రేటు చెప్పి అన్ని సక్రమంగా ఉన్న డబ్బులు ఇవ్వకపోతే ఫైల్ రిజెక్ట్ చేయటం, అన్ని సక్రమంగా లేకపోయినా 20% డీవియేషన్ కు, 50% డీవియేషన్ కు, 100% డీవియేషన్ ఒక రేట్ ఫిక్స్ చేశారంట.
చూడండి. చాలా దానికి, అవకతవకలు జరిగేదంతా ఇక్కడ ఈ ఇక్కడే, డివిజన్స్ ఈ divisions దగ్గరే. ఓసీ రిలీజ్ చేయాలంటే లక్షలలో వసూలు చేస్తున్నారు. వీళ్ళు ఎట్లా ఉంటదంటే సాయి, ఏదైనా ఓసీ ఫైల్ కి వెళ్ళామనుకోండి, డివిజన్స్ ఉంటే లీగల్ గా వెళ్ళరు అక్కడ. ఒకవేళ డబ్బులు వచ్చాయనుకో అంత సక్రమమే, డబ్బులు రాకపోతే ఆ 10% డివిజన్స్ ఉన్నా కూడా 100% కట్టించుకుంటారు. దానికి రేట్ పెట్టారు చూడండి. 20% ఉంటే ఒక రేటు, 50% ఉంటే రేటు, 100% ఉంటే ఒక రేట్ అంట. ఈ మధ్య కాలంలో భారీ వాణిజ్య నిర్మాణాలకు పూర్తి కాకుండానే 100% డీవియేషన్ ఉన్న నిర్మాణానికి, ఫైర్ సేఫ్టీ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలకు లక్షల్లో ముడుపులు తీసుకొని అనుమతులు ఇచ్చారనే ఆధారాలు మా వద్ద ఉన్నాయి. అక్రమ నిర్మాణాల కూల్చేత విషయంలో కూడా అక్రమ నిర్మాణాలను తెలిసి బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ 6 నుండి 8 భారీ బహుళ అంతస్తు నిర్మాణాలను సీజ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. కానీ యథేచ్ఛగా అవి సక్రమ నిర్మాణాలుగా ఎలా మారిపోయాయి? భారీ ముడుపులు తీసుకొని సక్రమం ఎవరు చేశారు? ఈ విషయంపై గౌరవ మున్సిపల్ పెద్దలు ఆలోచించాలి. ఎల్బీ నగర్ జోన్ పట్టణ ప్రణాళిక పెద్దలు కోర్టు నుంచి కూల్చేత ఆర్డర్లు వచ్చినా నామకే వాస్తే 2 చిన్న చిన్న బొక్కలు పెట్టి కూల్చేసామని రిపోర్ట్ రాసి అటు కోర్టును ఇటు ఉన్నతాధికారులను తప్పుదో పట్టిస్తున్నారు. ఇది వీళ్ళు అంటే ప్రజలనే కాదు, అధికారులనే కాదు, ఈ అవినీతి పరులు తలుచుకుంటే కోర్టులను కూడా పక్కదో పట్టించగలరు. ఇక జోనల్ కమిషనర్ ఎస్టీఎఫ్ విభాగాన్ని తప్పుదో పట్టిస్తున్న పట్టణ ప్రణాళిక అధికారులు. ఎస్టీఎఫ్ ఇన్ఛార్జ్ జోనల్ కమిషనర్ అయినా నోడల్ ఆఫీసర్ని, 2 ఇంజనీర్లని, మిగతా విభాగాన్ని ఏర్పాటు చేసి అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులపై చర్యలు తీసుకోవడం ప్రధాన బాధ్యత. ఈ ఎస్టీఎఫ్ లో ఉన్న జోనల్ కమిషనర్ మిగతా అధికారులకు టెక్నికల్ సబ్జెక్ట్, టౌన్ ప్లానింగ్, పట్టణ ప్రణాళిక సబ్జెక్ట్ తెలియపోవడంతో ప్రతి చిన్న విషయానికి పట్టణ ప్రణాళిక ప్రధాన అధికారి, సిటీ ప్లానర్, ఆయన బృంద ఏసీపీలపై ఆధారపడుతున్నారు. తమ అవినీతి ఎక్కడ దొరికిపోతుందో అని వచ్చిన అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదుదారులను, ఆర్టీఐలను తొక్కిపెట్టి తప్పుడు జవాబులు ఇచ్చి జోనల్ కమిషనర్ తప్పుడు సమాచారం అందించి ఎస్టీఎఫ్ ను, మున్సిపల్ విభాగాన్ని, పట్టణ విభాగాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. ఆదాబ్ హైదరాబాద్ కొంతకాలంగా పూర్తి ఆధారాలను పొందుపరిచి వార్తా కథనాలు రాస్తుంటే ఈ విషయంపై సంబంధిత ప్రభుత్వ అధికారులను సిటీ ప్లానర్, జిల్లా కమిషనర్ తప్పుడు సమాచారం అందించి తప్పుదో పట్టించారన్న అధికారులు, ఉన్నతాధికారులు, విజిలెన్స్ విభాగం వారు పరిశీలిస్తే ఇంకా ఎన్నో అక్రమాలు వెలుగులోకి వస్తాయి. మా గత వార్తా కథనాలు ప్రభుత్వ భూముల్లో బరి తెగించి నిర్మాణ అనుమతించడానికి ఆధారాలు. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు హారతి కర్పూరంలో ఆవిరైపోయాయి. ఇప్పుడు ఒక రియాల్టర్ కొత్త రూట్ ఎంచుకొని ఏకంగా ప్రభుత్వ భూమిలో మున్సిపల్ శాఖ నుండి సంబంధిత అధికారికి లక్షల్లో లంచం ఇచ్చి నిర్మాణ అనుమతులు తీసుకొని 10ల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు సాగించి గేటెడ్ కమ్యూనిటీ ఏర్పాటు చేసి ఆ గేటెడ్ కమ్యూనిటీకి తెలివిగా హరిపురి కాలనీ అని పేరు పెట్టాడంట. ఒక్కో ఇంటిని 50 లక్షలకు అమ్మి సొమ్ము చేసుకుంటాడంట. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎల్బీ నగర్ జోన్ సర్కిల్ 3 పరిధిలో నాగోల్ డివిజన్, సర్వే నెంబర్ 87/4 నాగోల్ విలేజ్, ఉప్పల్ మండలం. ఇక్కడ ఇంచుమించు 2 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమి లావణ్య పట్టాగా నిషేధ జాబితాలో ఉంది. కానీ ఒక అతి తెలివి కబ్జాకోరు తన బుర్రకు పదును పెట్టి కోర్టును ఆశ్రయించి కోర్టును తప్పుదోవ పట్టించి ప్రభుత్వ స్థలాన్ని అప్పరంగా మింగేద్దామనే ఆలోచనతో పథకం వేశాడు. అయితే కోర్టు మాత్రం కబ్జాకోరుకు అనుకూలంగా ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనికి సంబంధించి కేసు ఇంకా నడుస్తూనే ఉంది. ఈ కేసు వివరాలు కూడా చూద్దాం మనం ఒకసారి. WP 45583/2016 పిట్ట హరినాథ్ రెడ్డి మరియు స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డిస్ట్రిక్ట్ కలెక్టర్ రంగారెడ్డి, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ రంగారెడ్డి, సబ్ రిజిస్ట్రార్ బైరాములు కూడా, తహసీల్దార్ ఉప్పల్ మధ్య కేసు నడుస్తుంది. అయితే కేసు పెండింగ్ లో ఉంది. ఇంకా కోర్టు ఎలాంటి డైరెక్షన్ ఇవ్వలేదు. కానీ మున్సిపల్ అధికారులు మాత్రం 10ల సంఖ్యలో ఇంటి నిర్మాణ అనుమతులు జారీ చేశారు. ఇది ఎలా సాధ్యమైంది? పైగా లావణ్య పట్ట గవర్నమెంట్ నుండి ఎలాంటి కన్వెన్స్ డీడీ మంజూరు చేయలేదు. జిహెచ్ఎంసి ఎల్బీ నగర్ జోన్ సర్కిల్ 3 టౌన్ ప్లానింగ్ అధికారులు డిప్యూటీ కమిషనర్ కుమ్మక్కై ఒక్కో నిర్మాణ అనుమతికి 10 లక్షల చొప్పున లంచాలు తీసుకొని ఏకంగా ప్రభుత్వ స్థలం అనుమతులు ఇచ్చారన్నది వాస్తవం. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా చూడండి, మన దగ్గర పర్మిట్ నెంబర్స్ మొత్తం ఉన్నాయి, ఏ పర్మిట్లు ఏంటి ఉన్నాయని కూడా. సో ప్రభుత్వ కార్యాలయంలో మనకు ఎదురయ్యే దరిద్రం ఏంటంటే ఈ విషయంపై పూర్తి ఆధారాలతో సామాజిక కార్యకర్తలు రాతపూర్వక ఫిర్యాదులు ఇస్తే ఫిర్యాదులను, ఆర్టీఐకి సంబంధించిన ఫైళ్లను తొక్కి పెడుతున్నాడు డిప్యూటీ కమిషనర్ తిప్పర్తి యాదయ్య. ఈయన తిప్పర్తి యాదయ్య కాదు, తిప్పలు పెట్టే యాదయ్య అంటారంట సామాజిక కార్యకర్తలు. ఈ విషయంపై జోనల్ కమిషనర్ ని, ఎస్టీఎఫ్ టీం ని ప్రశ్నిస్తే ఎలాంటి జవాబు చెప్పకపోవడంతో వీరు కూడా అవినీతికి అమ్ముడుపోయడానికి నిదర్శనం. మరి అంతులేని అవినీతికి పాల్పడ్డ డిప్యూటీ కమిషనర్ తిప్పర్తి యాదయ్య నిలువరించి ఉన్నతాధికారులు కానీ, ప్రభుత్వ పెద్దలు కానీ ఎవరూ లేరా? ఒకవేళ ఉన్నా వీరంతా తిప్పర్తి యాదయ్యకి ఒత్తాసు పలుకుతున్నారా, లేక వారిని యాదయ్య తన గుప్పెట్లో పెట్టుకుంటున్నాడా? ఈ విషయాలు బహిర్గతం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఈ తిప్పయ్య యాదయ్య చేస్తున్న తప్పులు, ఆయన చేసే అక్రమాలు, ఎలాంటి వాటికి ఆయన ఎలాంటి పర్మిషన్స్ ఇస్తున్నాడు, ఆయన చేసే కథలు మొత్తం మరిన్ని ఆధారాలతో, పూర్తి ఆధారాలతో మేము ముందుంచే ప్రయత్నం చేస్తాం ఆదాబ్ హైదరాబాద్ ద్వారా. అయితే ఇక్కడ మనం చూడొచ్చు నిషేధిత జాబితా అంటే పూర్తి అదంతా కూడా ప్రభుత్వ స్థలం, లావణ్యపురం సంబంధించిన భూమి ఏదైతే ఉందో ఇదంతా కూడా గవర్నమెంట్ ల్యాండ్. ఈ గవర్నమెంట్ ల్యాండ్ కి ఇంత దర్జాగా అనుమతులు ఇచ్చారు కదా, సాక్ష్యాలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఏమి యాక్షన్ తీసుకుంటారు ఈయన పైన? తీసుకుంటారా? అదే ఇప్పుడు సరే అనుమతి ఇచ్చారు, తర్వాత మన ఆధారాలు సహా దానికి అనుమతి లేదని తెలిసి వెళ్ళి పడేసామని చెప్పారంట. ఇక్కడ ఎంత పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ కనపడుతున్నాయి, ఒకటి కాదు రెండు కాదు, మళ్ళీ దీన్ని 1,50 లక్షలకు అమ్మాడంట ఈయన. వీళ్ళు ఏం చేస్తారంటే దీనికి సంబంధించిన వ్యవహారంలో ఎవరైతే సిటీ ప్లానర్, డిప్యూటీ సిటీ ప్లానర్స్ ఉంటారో వీళ్ళదే మొత్తం అక్కడ నడిచేది రాజ్యం. ఇది కోర్టు వివాదంలో ఉందనుకో, కోర్టు వివాదం లేదు, సపోజ్ ఏదైనా మనం సాక్ష్యాధారాలతో ప్రూవ్ చేసినాం, ఇమ్మీడియట్ గా ఓనర్ కి వీళ్ళు గైడ్లైన్స్ చేస్తారు, వెళ్ళి స్టేటస్ కో ఆర్డర్ తెచ్చుకో అని చెప్పి. అప్పటి వరకు వీళ్ళు కూల్చారు, ఏమనంటే నోటీసులు ఇచ్చామంటూ కాలం గడుపుతుంటారు. నోటీసుల పేరుతో లక్షల రూపాయలు వసూలు చేస్తుంటారు వీళ్ళు. టౌన్ ప్లానింగ్ విభాగమే అంతా, ఎక్కడ చూసినా కూడా మొత్తం ఎక్కడైనా అవినీతి దోపిడీ ఎక్కడుందంటే కేవలం టౌన్ ప్లానింగ్ మాత్రమే. ప్లానింగ్ లోనే ఎక్కడ ఎక్కువ టౌన్ ప్లానింగ్ లోనే, ఇది అంట్లో. ఇప్పుడు మరి చూద్దాం, మనం పూర్తి ఆధారాలు సహా బయటపెట్టాం కదా, ఎప్పటికైనా చర్యలు తీసుకుంటారా? లేదులే మాకెందుకులే, మాకు రావాల్సి మాకు వచ్చినాయి కదా అని సైలెంట్గా ఉంటారా? చూడాలి మరి మనం.